హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. ఈరోజు నేను ఇదిగోండి, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, రకరకాల మొక్కలతో ఉన్నాను. అంటే ఈ మొక్కల్ని పాటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్ ఒక ఆవిడ, శ్రీదేవి గారు, ఆవిడ పాటింగ్ ఎలా చేయాలో చూపించమన్నారు. అంటే రీపాటింగ్ అన్నమాట. మనం తెచ్చుకున్న వాటిని ఏ విధంగా రీపాట్ చేయాలి అన్నది చూపించమన్నారు. సరే, నాకు తెలిసిన విధానాన్ని, నేను నాటుతున్న విధానాన్ని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మీకు న్యూ వీడియోస్ అనేటి నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం చామంతి మొక్కల గురించి నేను మీకు చెప్తానండి. చామంతి మొక్కలకి మనం రౌండ్ కుండీల కంటే వెడల్పు కుండీలని తీసుకోవాలి. ఈ కుండీలు మనకి రౌండ్గా ఉన్నాయంటే కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తాయి. ఈ విధంగా వెడల్పుగా ఉంటే మీకు అవి పిలకలతో ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ రౌండ్గా ఉన్న పాట్స్ని గులాబీ మొక్కలు లేదా కోలియస్ మొక్కలు అటువంటి వాటికి యూజ్ చేసుకోండి. వీటిల్లో చిన్నది, ఇందాక మీరు చూసింది చిన్నది, ఇది సిమెంట్ పాటు, బ్లాక్ కలర్ది కొంచెం పెద్దది. మీరు సైజుని బట్టి, అంటే మీరు పెంచే మొక్క సైజుని బట్టి మీరు పాట్ని పెంచుకోవాలి. నేను చామంతి మొక్కలకైతే వెడల్పి తీసుకున్నానండి. ఈ వెడల్పి తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చామంతి మొక్క ఎక్కువగా ఎదిగితే మనం ఈ చామంతి మొక్కని కట్ చేసి మళ్ళీ ఆ పిలకని కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మళ్ళీ నాటుకుంటుంది. మనకి ఆ కొమ్మని విరిచి మళ్ళీ మనం పక్కన నాటు పెడితే నాటుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనకి కొంచెం వెడల్పాటి పాట్లో అయితే గుబురుగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొక్క ఎక్కువ గుబురుగా ఉంటే ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయండి. అందుకోసం అని చెప్పి ఈ విధంగా మొక్కలు ఏ విధంగా అంటే, మనం ఈ వెడల్పి తీసుకున్న తర్వాత ముందుగా మనం ఏమేమి మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. ఎర్రమట్టి అండి, ఇది మనకి నర్సరీలో దొరుకుతుంది. ఈ ఎర్రమట్టి కొన్ని చోట్ల ఆల్రెడీ ఎరువుని మిక్స్ చేసిన ఎర్రమట్టిని అమ్ముతారు. అటువంటివి తెచ్చుకుంటే మనం డైరెక్ట్గా మనం ఆ పాట్లో పోసేసి ఫిల్ చేసేసుకోవచ్చు ఈ విధంగా. అలా కాకుండా ఇప్పుడు నేను తెచ్చింది మాత్రం ఉత్తి ఎర్రమట్టేనండి, లేదంటే నల్లమట్టి అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కోకోపిట్ అవసరం పడుతుందండి. ఈ కోకోపిట్ కూడా మనకి నర్సరీలో డ్రైగా దొరుకుతుంది. అదైతే మనం ముందు రోజు తెచ్చుకొని మామూలుగా వాళ్ళు చెప్తారు మెజర్మెంట్, మీరు అడిగి తెలుసుకోండి. దాన్ని బట్టి వాటర్లో నానబెట్టుకొని నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు. ఈ చామంతి మొక్కలకి ఎక్కువ తడి కావాలండి, అంటే అవి డ్రై అవ్వకూడదు. అందుకోసమని ఈ చామంతి మొక్కలకి మనం వర్మీ కంపోస్ట్ని కోకోపిట్ని వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్మీ కంపోస్ట్ అండి, ఈ వీడియోలో మీరు చూస్తున్నది. ఇది ఎందుకు అనంటే చామంతి మొక్కలకి బాగా పూలు పూస్తాయి, అంటే దానికి బాగా బలం కావాలన్నమాట ఆ మొక్కకి. అందుకోసమని మనం వర్మీ కంపోస్ట్ని తప్పకుండా వాడాలి. ఈ వర్మీ కంపోస్ట్ అనేది మనకి నర్సరీలో 5 kgs అట్లా అందుబాటులో ఉంటాయండి. అవి తెచ్చుకుంటే మీరు ఈ మొక్కకి వేయగా మళ్ళీ మిగిలింది ఉంచుకుంటే నెక్స్ట్ టైం వాడుకోవచ్చు. ముందుగా మనం కొంచెం ఎర్రమట్టిని తీసుకున్నానండి. దీని మెజర్మెంట్స్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈ ప్లాస్టిక్ పాట్స్ అయితే హోల్స్ ఉంటేనే ప్రాబ్లం లేదండి, లేదంటే హోల్స్ పెట్టుకోవాలి. మీరు ఇందాక చూసిన చామంతి మొక్కల వెడల్పు దానికి కూడా నేను హోల్స్ అనేవి పెట్టాను. కొన్ని అంటే సిమెంట్ కుండీలు వాటికైతే ఆల్రెడీ డ్రైన్ హోల్ ఉంటుంది. ఈ డ్రైన్ హోల్ మంచిగా ఉంటేనే మనకి వేర్లు అనేటివి కుళ్ళిపోకుండా మొక్క అనేది బతుకుతుంది. ఆ ఎక్సెస్ వాటర్ అనేది మనకి కింద నుంచి వెళ్ళకపోతే మనకి వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. హోల్స్ ఉంటేనేమో ప్రాబ్లం లేదండి, హోల్స్ లేకపోతే మాత్రం మీరు హోల్స్ పెట్టండి. అలానే ఆ హోల్స్లో మనం మట్టిని ఫిల్ చేసేటప్పుడు మనం అడుగున కొబ్బరి పీచు కానీ, లేదంటే ఒక లేయరు రాళ్ళు కానీ, లేదంటే కొంచెం పెద్ద సైజు రాళ్ళని పెట్టుకుంటే ఆ మట్టి, ఆ వర్మీ కంపోస్ట్ అనేది కిందికి పోకుండా ఓన్లీ వాటర్ మాత్రమే పోయి ఆ మట్టి అనేది మన కుండీలో సేఫ్గా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఏమీ వేయలేదండి, అయినా కానీ ప్రాబ్లం ఏం రాలేదు నాకు. ఇప్పుడు నేను మెజర్మెంట్స్ చెప్తానండి. నేనైతే అందాజుగా వేసేసుకున్నాను, మీకు మెజర్మెంట్స్ చెప్తాను నేను. కొంచెం పెద్ద సైజు కుండీలో ఒక మగ్గు అండి, మనం స్నానం చేసే మగ్గు ఉంటుంది కదా, స్నానానికి వాడుకునే మగ్గు, ఆ మగ్గుతో మీరు ఎర్రమట్టి తీసుకుంటే లేదా నల్లమట్టి తీసుకున్నా దాంట్లో 1/2 మగ్గు వర్మీ కంపోస్ట్ కలుపుకోండి. 1/4 మగ్గు చామంతి మొక్కలకు కాబట్టి 1/4 మగ్గు మనం కోకోపిట్ని వాడుకోవాలి, ఎందుకంటే తేమ శాతం ఉండడానికి. అదే కొన్ని క్యాక్టస్ మొక్కలకైతే మీరు కోకోపిట్ని కలపకూడదండి. అది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క విధానం ఉంటుంది. కోలియస్ మొక్కలకు కూడా ఇప్పుడు నేను కోలియస్ మొక్కను చూపిస్తున్నాను నేను మీకు ఫస్ట్. ఆ కోలియస్ మొక్కకు కూడా నేను కొంచెం కోకోపిట్ని కలిపాను, ఎందుకంటే ఆ మొక్క తొందరగా
తడి లేకపోతే తొందరగా వాడిపోతుంది. అందుకోసమని మనం కోకోపిట్‌ని కలుపుకుంటే మనం ఆ వాటర్ ఒక పూట పోయడం మర్చిపోయినా ఆ కోకోపిట్‌లో తేమ ఉంటుంది కాబట్టి మొక్కకి ప్రాబ్లమ్ రాదు. లేదు అంటే గనక మొక్కలు తొందరగా డ్రై అయిపోయి చనిపోతాయండి. అందుకోసమని చెప్పి మనం కొన్ని మొక్కలకి కోకోపిట్‌ని కలుపుకోవాలి. నేను అవన్నీ సెపరేట్‌గా ఒక్కొక్క మొక్కకి ఏ విధంగా కేర్ తీసుకోవాలన్నది నేను నా వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను తర్వాత మీకు. ఇప్పుడు మనం ఏ కుండీలోనైనా మొక్కను పెట్టేటప్పుడు పైన 2 ఇంచెస్ మందం వదిలేసేయాలండి. అంటే నింపకూడదు పూర్తిగా. కుండీ మొత్తం నింపితే మనం వాటర్ పోసేటప్పుడు ఆ వాటరు వర్మి కంపోస్టు ఇట్లాంటి ఎరువులన్నీ బయటకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం 2 అంగుళాల మందం అంటే 2 ఇంచుల మందం గ్యాప్‌ని వదలాలి వాటర్ అవి సఫిషియెంట్‌గా పోసుకోవడానికి. అలానే ఇప్పుడు నేను మీకు చామంతి మొక్కల్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇదిగోండి ఇవి నేను క్యారీ బ్యాగ్‌ని కట్ చేశాను. అడుగున ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి ఎందుకంటే మన కుండీ యొక్క పొడుగుని బట్టి మనం ఆ మట్టిని తీసేయాలి ఎక్సెస్ మట్టిని. అలా అని పూర్తిగా తీయొద్దండి. కొంచెం నర్సరీ మట్టి కూడా ఉండాలి వాటికి. అప్పుడే అవి ఆ వాతావరణానికి అలవాటు అంటే ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి మన వాతావరణానికి మన మట్టితో యాడ్ అవుతాయన్నమాట. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా నేను అంటే వేర్లు ఖరాబ్ అవ్వకుండా మనం మట్టిని తొలగించుకోవాలి. ఆ మట్టిని తీసేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియోలో పాట్‌ని చూపిస్తున్నాను కదా! దీంట్లో నేను ఒక్క లేయర్ అంటే ఒక 1-2 ఇంచెస్ మందం నేను మట్టిని పోసాను ఫస్టు. అంటే మనం పాటింగ్ చేసుకున్నాం గదా! ఇందాక కలుపుకున్న మిక్స్చర్ ఉంటుంది గదా! వర్మీ కంపోస్ట్ అది. ఆ కలిపిన దాన్ని ఫస్ట్ ఒక లేయర్ కింద వేసుకున్నాను 2 ఇంచెస్. ఆ తర్వాత మనం మొక్కని దాంట్లో కూర్చోబెట్టాలండి. ఈ వీడియో షేక్ అవుతూ ఉంటే సారీ అండి. ఎందుకంటే నాకు ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకునే అవకాశం లేదు. అందుకోసం మా పాప వీడియో తీస్తుంది. మా బాబుని తీయమందామంటే తనకి హెల్త్ బాగోలేదు. అందుకోసమని మా పాప వీడియో తీస్తుందండి. ఏమనుకోకండి. నేను అందాజుగా కలిపేసుకుంటున్నాను. మీకైతే నేను చెప్పిన దాని ప్రకారం మీరు కలుపుకోండి. గుర్తుంది కదండీ! 1 మగ్గు ఎర్రమట్టి, హాఫ్ మగ్గు వర్మీ కంపోస్టు, పావు మగ్గు కోకోపిట్ కలుపుకొని ఫస్ట్ అంతా కలిపి పక్కనుంచుకున్నాక ఒక 2 ఇంచెస్ మందం మీరు ఒక లేయర్ లాగా వేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లేయర్ వేసిన తర్వాత మీరు ఈ మొక్కల్ని కూర్చోబెట్టండి. వర్మీ కంపోస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు. నేను చెప్పాను కదా! చామంతి మొక్కలకి పూలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మొక్కలకి ఎరువు ఎక్కువ అవసరం అన్నమాట. అప్పుడే మనకి పువ్వు పెద్దగా వస్తుంది. పువ్వు మొత్తం విచ్చుకుంటుంది. ఎక్కువ రోజులు పువ్వు ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా నేను ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత మొక్కల్ని కూర్చోబెట్టాను. ఇప్పుడు నేను ఇందాక కలుపుకున్న ఎరువు మొత్తం ఉంది కదా! దాన్ని ఇప్పుడు ఫిల్ చేసేస్తున్నాను ఆ మట్టిని. చెప్పాను కదండీ 2 ఇంచెస్ మనం పైన గ్యాప్‌ని వదలాలి. మొత్తం నింపేయకూడదు కుండీ నిండుగా. నింపుకున్న తర్వాత మనం పైన కూడా కొంచెం వర్మీ కంపోస్టు, కొంచెం కోకోపిట్ వేసుకుంటే మొక్కలో తేమ శాతం ఉంటుంది. తొందరగా నాటుకునే అవకాశం ఉంటుంది. చాలామంది మొక్కల్ని తెచ్చి నాటి పెట్టేయంగానే ఆ పూలతో పాటు తెచ్చేసి నాటేస్తారు. కానీ అవి బ్రతకవండి. ఈ విధంగా చేసుకుంటే నా మొక్కలకైతే ప్రాబ్లమ్ ఏం రాలేదు. నా మొక్కలైతే బానే ఉన్నాయి అనిపించింది నాకు. నేను అందుకనే ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను వీటి కేర్ గురించి కూడా చూపిస్తాను. అలానే వీటిని నెక్స్ట్ సీజన్‌కి మనం ఏ విధంగా ఉంచుకోవచ్చు అన్నది కూడా చూపిద్దామని అనుకుంటున్నానండి. ట్రై చేస్తాను తప్పకుండా. ఇదిగోండి పైన కూడా నేను వర్మీ కంపోస్టు, కోకోపిట్ అవన్నీ వేస్తున్నాను. వీటికి వాటరింగు అది ఏ విధంగా చేయాలి మొక్కలకన్నది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేసుకుంటానండి. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే నేను బాగా గొప్ప స్పెషలిస్ట్‌ని అని గానీ, ఆ ఉద్దేశంతో నేను చెప్పట్లేనండి. నేను ట్రై చేశాను. నాకు మంచిగా అనిపించింది ఈ మెథడ్ అనేది. అందుకోసమని నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా మీరు పాటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం మరీ ఎక్కువగా వాటర్ పోయొద్దండి. కొద్దిగా వాటర్ పోసి చూడండి. అంటే ఎక్సెస్ వాటర్ కిందికి వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకుంటూ పోసుకుంటే మీకు మొక్కలు ఎక్కువ రోజులు ఉంటాయి. బాయ్ బాయ్ అండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.